నమస్తే. మంచు ఫ్యామిలీలో మంటలు మళ్ళీ మొదలయ్యాయి. మొన్నటి వరకు ఇంటర్వెల్లా బ్రేక్ ఇచ్చిన మంచు బ్రదర్స్ మళ్ళీ సెగలు రాజేస్తున్నారు. మంచు మనోజ్ మరోసారి జల్పల్లి ఇంటి దగ్గర అలజడి క్రియేట్ చేశాడు. అన్న విష్ణుపై ఏకంగా చోరీ కేసు పెట్టాడు. ఇంట్లోకి ఎందుకు రానివ్వరని గేటు దగ్గర కూర్చొని హై డ్రామా క్రియేట్ చేశారు. దీంతో జల్పల్లి దగ్గర మరోసారి హై టెన్షన్ మొదలైంది. ఈసారి తాడో పేడో తేల్చుకునేందుకు మంచు బ్రదర్స్ సిద్ధమయ్యారా? మరి పెద్దరాయుడు ఏం తేల్చబోతున్నారు? ట్వీట్లు, ఫైట్లు, కోర్టు మెట్లు, బౌన్సర్లు, ప్రతి సీను ఓ క్లైమాక్స్. సినిమాను మించిన డ్రామా. రీల్ కి ఏ మాత్రం తీసిపోని రియల్ హంగామా. డైలాగ్ కింగ్ ఫ్యామిలీలో రచ్చ మళ్ళీ మొదలైందా? మంచు ఫ్యామిలీలో ఆరని మంటలు. జల్పల్లి హౌస్ చుట్టూ మళ్లీ సెగలు. మంచు డైలీ సీరియల్ కు శుభంకర్డెప్పుడు? ఈసారి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారా? లక్ష్మీ ప్రసన్న పిక్చర్ పతాకంపై మొదలైన మంచు వారి కయ్యాలు ధారావాహికగా సాగుతూనే ఉంది. ఎపిసోడ్స్ మీద ఎపిసోడ్స్ నడుస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు కమర్షియల్ బ్రేక్స్లా విరామాన్ని ప్రకటిస్తున్నారే కానీ డోస్ మాత్రం తగ్గటం లేదు. ముగింపు లేని జీడిపాకం సీరియల్ మంచు ఫ్యామిలీ వెబ్ సిరీస్గా ప్రదర్శితమవుతూనే ఉంది. ఇప్పుడు మంచు మనోజ్ ఏకంగా అన్నపై చోరీ కేసు పెట్టడమే కాదు, జల్పల్లి నివాసంలోకి రాణిస్తారా లేదా అంటూ గేటు దగ్గరే ఆందోళన చేయడంతో మరోసారి మంచు ఫ్యామిలీ వ్యవహారం రచ్చ రచ్చవుతోంది. తాను ఇంట్లో లేని సమయంలో కారుతో పాటు మరికొన్ని విలువైన వస్తువులను విష్ణు, అతడి అనుచరులు దొంగతనం చేశారని నార్సింగి పిఎస్లో ఫిర్యాదు చేశాడు మనోజ్. జల్పల్లి ఇంట్లో కూడా 150 మంది చొరబడి విధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. గోడలు దూకొచ్చి కార్లు ఎత్తికెళ్లారని మంచు మనోజ్ ఆరోపించాడు. తండ్రి మోహన్ బాబుతో మాట్లాడడానికి ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదన్నాడు. తన ఇంటి నుంచి చోరీ అయిన కార్లు విష్ణు ఆఫీసులో ఉన్నాయన్న మనోజ్ తనకు న్యాయం చెయ్యాలని పోలీసులను కోరాడు. టోయింగ్ వెహికల్స్ తో తన కారును తీసుకెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉందన్నాడు మనోజ్. మంచు మనోజ్ ఫ్యామిలీ తన కుమార్తె బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా తన భార్య పిల్లలతో కలిసి రాజస్థాన్ కు వెళ్లింది. రాజస్థాన్ నుంచి తిరిగి వచ్చిన మంచు మనోజ్ తాము లేని సమయంలో విష్ణు, ఆయన అనుచరులు తన ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తరువాత జల్పల్లిలోని ఇంటికి వెళ్లాడు. దీంతో జల్పల్లిలోని ఇంటి దగ్గర గొడవ జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. కొన్ని రోజులుగా బయట ఉంటున్న మంచు మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందని చెబుతున్నారు. అయితే ఇంట్లోకి ఎవరికీ అనుమతి లేదని మనోజ్ కుటుంబ సభ్యులను గేటు దగ్గరే ఆపేశారు పోలీసు అధికారులు. ఇంటి బయట ఆందోళనకు దిగారు మంచు మనోజ్. దీంతో జల్పల్లిలో ఏ క్షణం ఏమవుతుందో, ఇంతకు ముందులా పెద్ద రగడ జరుగుతుందేమోనన్న టెన్షన్ నెలకొంది. తన ఇంట్లో వరుసగా జరుగుతున్న పరిణామాలపై మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తనపై, తన ఇంటిపై ఇప్పటివరకు జరిగిన అన్ని దాడులకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. తాను తప్పు చేసినట్టు తన అన్న విష్ణు నిరూపిస్తే గుండు కొట్టించుకుని తిరుగుతానని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం చూపించినా అందరి కాళ్లపై పడి క్షమాపణలు అడుగుతానని సవాల్ విసిరారు. ఏ రోజు ఆస్తి కోసం కొట్లాడలేదన్నారు మంచు మనోజ్. తెల్లారుజామున ఏప్రిల్ 1 5:40కి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ, మా ఇంట్లోనే సీసీటీవీలు వాళ్ళు ఫేమస్ కదా. పోయినసారి గొడవైనప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ చేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి, సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు? వాళ్ళు ఇస్తే సగం గుండు కొట్టుకుని తిరుగుతాను నేను వీధంతా. వాళ్ళ సమస్య లేదు ఎవరు మీకు, ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని. ప్రతి ఒక్కటి మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమానండి. నేను సాక్షాత్ అందరి కాళ్ళ మీద పడి నేను సారీ అడుగుతాను. ఒక్క ప్రూఫ్ చూడు, పోనీ నేను ఆస్తి అడిగినట్టు ఒక్క ప్రూఫ్ చూపిమనండి. వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం. నానలేరు, ఎవరు లేరు. మా పెట్స్ ఉన్నాయి, 25 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు, మేము చూడకూడదు. పోనీ నేను ఇక్కడ ఉంటాను సార్, మీరు లోపలికి వెళ్ళిన పెట్స్ నేను కుక్క పిల్లలన్నీ ఇచ్చేయండి సార్, తీసుకెళ్ళిపోతాను. 3 ఉన్నాయి సార్, వాళ్ళు నీళ్లు పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఎండాకాలం చూసుకుంటాను సార్, పిల్లల్లా పెంచుకుంటాం వాటిని. మేము నా కారు మీరు వెళ్ళి తండ్రి సరే దండం పెట్టుకున్నాను, కాలు పట్టుకుంటాను సార్ అన్నాను. నేను కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది, ఆ పెట్స్ వచ్చేసి గేటు సందుల్లో. మీకు మరోవైపు ఎల్బీ నగర్ కోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు చుక్కెదురైంది. మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును కొట్టేసింది న్యాయస్థానం.
గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. అయితే కోర్టును తప్పుదోవ పట్టించారని కొన్ని ఆధారాలను మనోజ్ తరఫు న్యాయవాది సమర్పించడంతో తప్పిదానికి పాల్పడిన క్లర్క్కు మెమో జారీ చేసింది న్యాయస్థానం. కొన్ని రోజుల క్రితం మోహన్ బాబు ఫ్యామిలీలో ఈ గొడవలు బయటపడ్డాయి. తరువాత పోలీసులు అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగినట్టేనని అంతా భావించారు. కానీ అకస్మాత్తుగా మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గొడవ మళ్లీ మొదటికొచ్చింది. ఈసారి మాత్రం తాడో పేడో తేల్చుకునేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారని తెలుస్తోంది. పెద్ద కొడుకు, చిన్న కొడుకు, తండ్రి ఎవ్వరూ తగ్గడం లేదు, తగాదా తెంచడం లేదు, కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవడం లేదు. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ అదే పనిగా తిరుగుతున్నారు, కానీ కూర్చొని మాట్లాడుకోవడానికి సిద్ధపడటం లేదు. సినిమా స్టైల్లో పోట్లాడుకుంటున్నారు. వీధి పోరాటాలతో హంగామా క్రియేట్ చేస్తున్నారు. పెదరాయుడు మోహన్ బాబు కూడా విష్ణు, మనోజ్లకు సర్ది చెప్పలేక ఫ్రస్ట్రేషన్ కి గురవుతున్నారు. దీంతో కొత్త కొత్త కేసులు ఫైల్ అవుతున్నాయి. మొదటి నుంచి మంచు ఫ్యామిలీలో గొడవలే. మనోజ్ చుట్టూ ఏదో ఒక ఇష్యూ చక్కర్లు కొడుతూనే ఉంది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇల్లు రణక్షేత్రాన్ని తలపించిన రోజులున్నాయి. ఒకరిని మరొకరు తోసుకోవడం, తిట్టుకోవడం, బౌన్సర్లు కూడా రంగంలోకి దిగటం, పోలీసులు మోహరించడం వంటి సీన్స్ పతాక స్థాయికి చేరాయి. ఇప్పుడు మళ్లీ మంచు మనోజ్ గేటు దగ్గర బైఠాయించడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మంచు విష్ణు ఆగడాలపై ప్రతి ఆధారం తన దగ్గరుందన్నారు మనోజ్. చేసిన దాడులు, క్రియేట్ చేసిన విధ్వంసాలపై ప్రతి ఎవిడెన్స్ ఉందంటున్న మనోజ్ తో మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. మంచు ఫ్యామిలీ వ్యవహారం మరొకసారి పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఇందుకు సంబంధించి మంచు విష్ణు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాడు. అసలు ఎందుకు ఫిర్యాదు చేశాడు, ఏ విషయం సార్ చెప్పండి. సార్ మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారు ఇప్పుడు? సార్ నమస్కారం అండి. ఈ మధ్య నేను మాట్లాడకూడదు అనుకున్నాను, నా పనులు నేను చేసుకొని ముందుకెళ్దాం అనుకుంటున్నాను, అలాగే వెళ్తున్నానండి. అండ్ ఆ రోజు 1వ తారీఖున ఏప్రిల్లో నా పాప పుట్టినరోజు మీకు తెలిసిందే. పాప పుట్టినరోజుకి నేను జైపూర్కి వెళ్ళాను. ఈ గొడవల మధ్యలో, అందరి మధ్యలో వద్దు, ప్రశాంతంగా నా బాబు పాపతో, వైఫ్తో వెళ్ళి గడిపొద్దాం అక్కడ 4 రోజులు అనుకొని వెళ్ళాము. కరెక్ట్గా నేను ఆ రోజు వెళ్ళడం అడ్వాంటేజ్గా తీసుకొని నా ఇంట్లో దాదాపు ఒక జల్లపల్లిలో 150 మంది దిగి, విష్ణుతో పాటు అందరూ చాలామంది, ఇట్స్ ఆల్ రికార్డెడ్ పోలీసుల్లో అంతా, నా రూమ్లన్నీ పగలగొట్టి, నా చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా ఇళ్ళ వస్తువులు, బట్టలు, నగలు పెట్టి పగలగొట్టి, సో అన్నీ చేసి అక్కడే బయట కంటైనర్లు వేసారు. నా రూమ్లన్నీ పగలగొట్టారు. కోర్టుని మిస్గైడ్ చేసి ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. అండ్ ఈరోజు ఆ కోర్టు ఆర్డర్ కూడా అది తప్పు చేశారని చెప్పి అది రివోక్ చేయడం కూడా జరిగింది ఈరోజు. అండ్ ఇదంతా ఏంటంటే, నా పాప బర్త్డే ఉందని కూడా ఆలోచించకుండా ఊర్లో లేనప్పుడు ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్టో అది మీకే వదిలేస్తున్నాను అందరికీ. ఇంకా ఎంతవరకు వెళ్ళారంటే, మళ్ళీ నా పాప బర్త్డే రోజే వాళ్ళు నా ఆఫీస్కి వచ్చి నా దగ్గర ఉన్న కారు దొంగతనం చేసుకొని నేరుగా వెళ్ళి అది విష్ణు ఇంట్లో పార్క్ చేయడం, విష్ణు వెనకాల కారులో వచ్చి దిగి ఆ కారు తీసుకెళ్ళడం. మళ్ళీ ఇంకా ఆ రాత్రిని ఇంక మా వాళ్ళు భయపడుతున్నారంటే, అప్పుడు నేను జల్లపల్లిలో కూడా మా సెక్యూరిటీ వాళ్ళని కొట్టి ఇవన్నీ చేశారండి. అండ్ ఆల్ వీడియోస్, ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. ఐల్ బీ ప్రజెంటింగ్ ఇట్. నేనే జరిగింది వాస్తవం, ఐ డోంట్ హ్యావ్ టు చేంజ్. ఆ నైట్ వచ్చి ఆ కారు దొంగతనం చేసుకుని వెళ్ళారు. మా డ్రైవర్లు, సెక్యూరిటీ ఇలా ఇంట్లో ఉండగా బయటకు వచ్చి సీక్రెట్గా ఒక కాలనీ లోపలికి వచ్చి దొంగతనం చేయడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. నేను ఇమీడియట్గా సిఐ గారికి జైపూర్ నుంచి ఫోన్ చేశారు, ఇలా దొంగతనం జరిగింది, న్యాయం చేయండి సార్ అంటే వితిన్ 6-7 అవర్స్లో విష్ణు ఇంట్లో రికవర్ చూశారు. తర్వాత మళ్ళీ రికవరీకి వెళ్ళినప్పుడు లేదో ఆఫీస్కి, మాదాపూర్ ఆఫీస్కి వెళ్ళింది, వాళ్ళ ఆఫీస్కి. అప్పుడు సిఐ గారు అందరూ వెళ్ళి అక్కడ రికవర్ చేస్తున్నారు. ఎవరైతే విట్నెస్ ఉన్నారో వాళ్ళు వెళ్ళారు అక్కడికి. విట్నెస్ వెళ్తే ఆ విట్నెస్ని కొట్టేదానికి వచ్చారు. అవన్నీ మన సిఐ గారు వీళ్ళందరూ రికార్డింగ్స్ తీస్తున్నారు, ఆ రోజు వాటిలో ఉన్నాయి. అతను కొట్టేదానికి వచ్చి బాగా బూతులు మాట్లాడారు. ఆ అబ్బాయి హర్ట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. సో మొత్తానికి ట్రేస్ చేశాము. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు అన్నా నాకు ఇదిగా ఉంది మానసిక అంటే, ఇగో చట్టం అందరిది కాదు కదా, వెళ్ళి అందరికీ రైట్ ఉంది, వెళ్ళి తమ్ముడు నీ పార్టీకి నువ్వు నిలబడంటే అని చెప్పాను. సో ఈ కేసు కూడా కమిషనర్ గారు, రాచకొండ కమిషనర్ గారు సుధీర్ బాబు గారు అప్పుడు పిలిచి నాతోనూ విష్ణుతోనూ బైండ్ ఓవర్ రాయించుకున్నారు ఇలాగా అనేసి. అది దాటి కూడా ఇంతమంది రౌడీలను వేసుకొని సిఐ గారు వెళ్ళినప్పుడు కూడా ఆఫీస్లో ఆ వీడియోలు చూస్తే మీరు రిట్రీవ్ చేసుకుంటూ ఉంటుంది ఎంతమంది రౌడీలు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు.
సో ఇది రెగ్యులర్ జరుగుతుంది. ఇంకా మా వాళ్ళు ప్రాణాల మీదకి ఆఫీసులు గోడలు దూకొచ్చి కార్లు దొంగతనం చేయడం, పెట్రోల్ పగలు కొట్టడం, అది ఊర్లో లేనప్పుడు ఒక ఆడవాళ్ళదని కూడా చూడకుండా, చిన్న పసిపిల్లలదని కూడా చూడకుండా బిహేవియర్ ఈజ్ కొంచెం స్ట్రెస్ఫుల్గా అండి. అది ఎవరికైనా ఇదిగా ఉంటుంది. అండ్ నా రిక్వెస్ట్ అంతా డిపార్ట్మెంట్ ఒకటే, ప్లీజ్ సార్ చాలా ఫాస్ట్గా చేశారు, దయచేసి ఆ ట్రెస్ పాస్ ఏదైతే మా దాంట్లో చేశారో జరిగింది, మీరు నాకు సపోర్ట్ వద్దు, వాళ్ళకొద్దు, న్యాయం వైపు సార్. వాట్ ఎవర్ హ్యాపెన్, బాండ్ బ్రేక్ చేసి వచ్చారు. డైరెక్ట్గా హైకోర్టు ఆర్డర్నే బ్రేక్ చేసుకొని, ఇంట్లో శంషాబ్ జలపల్లి ఇంట్లో కూడా హైకోర్టు ఆర్డర్ బ్రేక్ చేసుకొని వచ్చారు. ఇక్కడ కూడా అదే చేశారు. దయచేసి నాకు సిస్టమ్ మీద నమ్మకం ఉంది అండ్ మీరందరూ నిలబడి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎవరు చేస్తారు అనుకోవచ్చు? అంటే మీరు ఎవరైనా సస్పెక్ట్ చేస్తున్నారా, లేకుంటే దీనికి సంబంధించి దీని వెనకాల ఎవరు ఉన్నారనుకుంటున్నారా? ఇట్స్ క్లియర్ అండి. ఎవరి బండి వచ్చి దిగింది, ఎవరింట్లో రికవర్ అయింది నా కారు, దొంగతనం చేసుకుని కానీ ఎవరింట్లో ఉంది. అండ్ నా శంషాబాద్ ఇంటికి తెల్లారుజామున 5:45కి దాదాపు 30-40 కార్లు, 120 మంది 150 మంది వచ్చారండి. వచ్చి అక్కడున్న మా 2 సెక్యూరిటీలు ఇంకో మనుషుల్ని కొట్టి వాళ్ళని 3 గంటల వరకు కట్టేస్తే సిఐ గురువారెడ్డి గారు వెళ్ళిపోయి నీకు ఫోన్ చేసి, సార్ కమిషనర్ గారికి ఫోన్ చేశాను, డీసీపీ మేడంకి మా వైఫ్ ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే ఇమీడియట్గా పోలీసు పంపిస్తే సిఐ గురువారెడ్డి గారు వెళ్ళి చూడడం జరిగింది. వెళ్తే ఇక్కడ ఎవరు లేరండి, అలాంటి సెక్యూరిటీలు ఎవరు లేరని చెప్పారు. ఆయన ఓకే అని వెనకాలకు వచ్చేసారు. మళ్ళీ వాళ్ళే సిఐ గారికి లేదన్నారు పొద్దున పూట. వాళ్ళే 3 o'clock వచ్చి ఇదిగో సెక్యూరిటీ అని సిఐ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. సో సిఐ గారు మొహం మీద ఇలా అబద్ధాలు ఆడి ఆయనకే అప్పచెప్పి, సో దేర్ సిస్టమ్ని లూప్ హోల్స్ వెతుక్కుంటున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, కానీ న్యాయం అయితే కరెక్ట్గా లేదండి. దెన్ ఇది స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని దీనికి ఆ బాండ్ని, కోర్టు ఆర్డర్ని, కమిషనర్ గారు ఆర్డర్స్ని అందరి కింద ఆల్ డిపార్ట్మెంట్స్ ఫాలో అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను. మీ బ్రదర్ మీరు సస్పెక్ట్ చేస్తున్నారా? సస్పెక్ట్ ఏముందండి, జరిగేది అదే కదా. సస్పెక్ట్ అంటే చేయమని చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అంటే ఈరోజు స్టే ఒకటి వచ్చింది అన్నారు కదా, దేని మీద స్టే వచ్చింది? అదే అండి, చిన్న కోర్టుని ఏదో హైకోర్టు ఆర్డర్ది, పాత ఆర్డర్ ఏదో ఇంకో ఆర్డర్ది చేసుకొని వచ్చి చిన్న కోర్టుకి చెప్పి స్టే తెచ్చారు, నేను ఆ ఇంట్లోకి రాకూడదని. అది నా తెలీదు. జైపూర్లో వీళ్ళు ఇల్లంతా పగలు కొట్టిన తర్వాత సీఏ అడిగితే మీ మీద స్టే వచ్చిందని, మాకు ఇంకా నోటీస్ రాలా, సీఏ గారు చెప్తే తెలిసింది. అప్పుడు మేము ఏం స్టే అని, అది ఎలా వస్తుంది, హైకోర్టులో ఆల్రెడీ మాది నడుస్తుంది, కింద కోర్టులో ఎలా వస్తుంది అంటే, కింద కోర్టుకి ఏదో వేరే ఫైల్ చూపించి దే మిస్లెడ్. అండ్ జడ్జి గారు కూడా సీరియస్ ఇలా ఎలా చేస్తారని చెప్పి అండ్ అది రివోక్ చేయడం జరిగింది. సో యాస్టీస్ ఇంతకుముందు ఎలా ఉందో కలెక్టరేట్ దగ్గర కూడా అప్పుడు ఏదైతే అప్పుడు కలెక్టరేట్కి వెళ్ళారో ఆ మేడం కూడా నేను మెయిల్ పెట్టడం జరిగింది. ఇంకా వాళ్ళ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాను, చూద్దామండి. ఈ వ్యవహారాన్ని మీ ఫాదర్తో డిస్కస్ చేశారా, మాట్లాడడం జరిగిందా? అవకాశం కోసం వెయిట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. కెమెరా పర్సన్ రాంబాబుతో రమేష్ హెడ్లైన్. పెద్దరాయుడు ఫ్యామిలీలో అసలేంటి పంచాయతీ? ఆస్తుల గొడవలా, అంతస్తుల రగడలా, ఈగో యుద్ధమా, మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్సా? హైదరాబాద్ జల్పల్లి నుంచి చిత్తూరు గల్లీ దాకా ఎందుకు విస్తరిస్తున్నాయి? కుటుంబ తగాదాలు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నాయి? మంచు కథా చిత్రానికి శుభం కార్డెప్పుడు? అటు రియల్ లైఫ్, ఇటు రియల్ లైఫ్ లోనూ క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ కొన్ని నెలల నుంచి నిరంతరాయంగా గొడవలతో రచ్చకెక్కుతూనే ఉంది. ఒకరి మీద మరొకరు కేసులు పెట్టుకుంటూ రగడల అగ్ని పర్వతాన్ని బద్దలు కొట్టారు. ఆస్తుల పంపకాలతో పాటు అనేక విషయాల్లో గొడవలు చివరికి భౌతిక గొడవలకు దారితీశాయన్న మాటలు గుప్పుమన్నాయి. ముఖ్యంగా జల్పల్లి నివాసంలో ఎవరికెంత భాగమనే ఇష్యూనే రగడకు దారితీసిందని తెలుస్తోంది. జల్పల్లి హౌస్ లో తనకు భాగముందని మంచు మనోజ్ పట్టుబడుతున్నాడు. అయితే తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు మాత్రం ఇందుకు నిరాకరిస్తున్నారని తెలుస్తోంది. మోహన్ బాబు స్వయంగా ఈ విషయం చెప్పాడు. జల్పల్లి ఇల్లు తన కష్టార్జితమన్న మోహన్ బాబు ఇందులో భాగం అడగడానికి వీల్లేదన్నారు. తనకెందుకు హక్కు లేదని మనోజ్ ప్రశ్నించాడని, అప్పట్నుంచే పెదరాయుడు కుటుంబంలో ఫైటింగ్ మొదలైందట. భౌతిక సమరమే కాదు, సోషల్ మీడియా వార్ కూడా అన్నదమ్ముల సినిమా డైలాగులను తలపించింది. ఇద్దరు బ్రదర్స్ చేసిన ట్వీట్స్ ఆసక్తికరంగా మారాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన రౌడీ చిత్రంలోని డైలాగ్ను ట్వీట్ చేశారు మంచు విష్ణు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది, కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ అంటూ మోహన్ బాబు డైలాగ్ను ట్వీట్ చేశారు మంచు విష్ణు. విష్ణుకు కౌంటర్గా మంచు మనోజ్ కూడా ట్వీట్ చేశారు. కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుందంటూ ట్వీట్ చేశాడు మనోజ్. ఈ విషయాన్ని ఈ జన్మలోనే తెలుసుకుంటామంటూ కామెంట్ పెట్టారు. ఈ ట్వీట్ కు కృష్ణంరాజు పోస్టర్లను జత చేశారు
మంచు మనోజ్. జల్పల్లి నివాసంలోకి వెళ్లేందుకు మంచు మనోజ్ ప్రయత్నించడం, మోహన్ బాబు అనుచరులు బౌన్సర్లు అడ్డుకోవడం కొన్నాళ్ల కిందట హై టెన్షన్ ను రాజేసిన డైలీ సీన్లు. తన ఇంట్లోకి తననెందుకు రానివ్వరంటూ మనోజ్ పెద్ద ఎత్తున గొడవకు దిగాడు. బలవంతంగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. గేటు బద్దలు కొట్టుకుని తన అనుచరులతో కలిసి మనోజ్ ఇంట్లోకి వస్తున్నాడని తెలుసుకున్న మోహన్ బాబు సినిమా లెవెల్లో ఫైటింగ్ సీన్ కు రావడం, మీడియా ప్రతినిధిపై దాడి చేయడం వంటి ఘటనలు అప్పట్లో కలకలం రేపాయి. జర్నలిస్టుపై దాడి చేసి భయోత్పాతం సృష్టించిన మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. స్ట్రెస్, పెయిన్, హై బీపీ వంటి సమస్యలతో ట్రీట్మెంట్ తీసుకున్నానని చెప్పారు. అయితే ఆస్పత్రి నాటకీయ పరిణామాల తరువాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లటం కూడా హాట్ టాపిక్ అయింది. 5 బృందాలు మోహన్ బాబు ఆచూకీ కోసం గాలించాయి. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు ఫైల్ అయింది. ఆయనకు బైండ్ ఓవర్ నోటీసులు కూడా ఇచ్చారు పోలీసులు. అయితే సడన్ గా ప్రత్యక్షమైన మోహన్ బాబు జర్నలిస్ట్ ని కొట్టడం ముమ్మాటికి తప్పేనంటూ లెంపలేసుకున్నారు. జరిగిన ఘటన పట్ల చింతిస్తున్నామంటూ ప్రకటించారు. ఫ్యామిలీ ఇష్యూని కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటామన్నారు. ఈ సమయంలో సుప్రీంకోర్టులో నటుడు మోహన్ బాబుకు ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. సీసీ ఫుటేజ్ ఎందుకు తొలగించారంటూ మోహన్ బాబుని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ప్రాణహాని ఉందంటూ ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం కూడా చర్చనీయాంశమైంది. దీంతో మంచు ఫ్యామిలీ గొడవ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కి బైండ్ ఓవర్ నోటీసులు ఇచ్చారు. సెలబ్రిటీలకు బైండ్ ఓవర్ నోటీసులివ్వడం ఇదే మొదటిసారని పోలీసు వర్గాలు తెలిపాయి. విడివిడిగా వీళ్లందరినీ పిలిచి వరుసగా కౌన్సిలింగ్ ఇచ్చారు రాచకొండ పోలీసులు. బౌన్సర్లతో అలజడి సృష్టిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో కొన్నాళ్ల పాటు మంచు వారి కయ్యాలకు బ్రేక్ పడ్డట్టయింది. ఇప్పుడు మంచు ఫ్యామిలీ మంటల సెకండ్ పార్ట్ మొదలైంది. మనోజ్ మరోసారి జల్పల్లి నివాసం దగ్గర ఆందోళన చేయడంతో టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతోంది. ఆస్తుల కోసమే అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతోందని చర్చ జరుగుతున్నా మనోజ్ మాత్రం కాదంటున్నాడు. ఆస్తుల కోసం కాదు, ఆత్మ గౌరవం కోసమేనంటూ మంచు మనోజ్ చేస్తున్న హడావిడి అటు సినీ పరిశ్రమ, ఇటు సొంత జిల్లా చిత్తూరులోనూ హాట్ టాపిక్ అయింది. మొదట్లో ఇదేదో వాళ్ల ఇంటి వ్యవహారం, తండ్రి కొడుకులు అన్నదమ్ముల మధ్య రచ్చలే అనుకున్నారు అంతా. కానీ రాను రాను ఇదేదో అతిలా మారుతోందని, ఇరు వర్గాలు తెగేదాకా లాగుతూ ఉండడం, రచ్చ చేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్లో మొదలైన మంచు మంటలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ అలజడి రేపాయి. దాడులు, ప్రతిదాడులు, ప్రతిఘటించడాలు, పరస్పరం ఫిర్యాదులతో రక్తి కట్టింది మంచు ఫ్యామిలీ డ్రామా. చివరికి సంక్రాంతి సమయంలో పెద్దల్ని తలుచుకుంటూ చేసుకునే పూజల విషయంలో సైతం హై డ్రామా నడిచింది. ఆ టైంలో గేట్లు దూకడాలు, రాళ్ల దాడులతో లాఠీ చార్జ్ దాకా వెళ్లింది వ్యవహారం. ఇప్పుడు మంచు గొడవలు మళ్లీ మొదలయ్యాయి అన్నట్టుగా మనోజ్ జల్పల్లి నివాసం దగ్గర హై డ్రామా క్రియేట్ చేశారు. మరోసారి గేటు దగ్గర బైఠాయించడం ఉద్రిక్తతను రాజేసింది. ఇప్పుడు ఏకంగా అన్నపై చోరీ కేసు పెట్టాడు మనోజ్. నార్సింగి పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. తాను ఇంట్లో లేని సమయంలో కారుతో పాటు వస్తువులను ఎత్తుకెళ్లాడని, జల్పల్లి ఇంట్లో కూడా పెద్ద ఎత్తున రౌడీలు చొరబడి విధ్వంసం చేశారని కంప్లైంట్ ఇచ్చాడు. గోడలు దూకి వచ్చి కార్లు ఎత్తుకెళ్లారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నాడు. కూతురి బర్త్డే కోసం జైపూర్ వెళితే ఇక్కడ ఇంట్లో చోరీలకు పాల్పడ్డారని, అందుకు పక్కా ఆధారాలున్నాయని చెప్పాడు. మొన్నటి వరకు పోలీసుల కౌన్సిలింగ్ ఎఫెక్ట్ తో సైలెంట్ గా ఉన్నారు. ఈ సైలెన్స్ ను బ్రేక్ చేశారు మనోజ్. జల్పల్లి హౌస్ దగ్గర హంగామా సృష్టించారు. మోహన్ బాబు, విష్ణు మాత్రం తాజా పరిణామాలపై స్పందించలేదు. మొత్తానికి మరోసారి మొదలైన మంచు మంటలు ఈసారి ఎలాంటి మలుపు తిరుగుతాయోనన్న టెన్షన్ పెరుగుతోంది.